హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ కాలేదు అని చాలామందికి ఉండే సందేహము. ఈ వీడియోలో పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ మెంబర్సు కంపెనీ చేంజ్ అవుతున్న ప్రతిసారి ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని న్యూ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిఎఫ్ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అయిందనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది, కనిపిస్తుంది అన్నమాట పాస్బుక్లో. కానీ పెన్షన్కి సంబంధించి చూసినప్పుడు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లు మనకు చూపించదు. పెన్షన్ అమౌంట్ అక్కడే ఉన్నట్లు చూపిస్తుంది. పెన్షన్ అమౌంట్ జీరో అనేది కాదనమాట. కానీ వాస్తవానికి పిఎఫ్తో పాటు పెన్షన్ అనేది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా నేను ఒక డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను, ఒక ఎంప్లాయీది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవుతున్నాను. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. ఇది టోటల్ అమౌంట్. ఓకే, ఇప్పుడు వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు, కానీ ఒక ఐడిలో అమౌంట్ జీరో అయితే అయ్యింది. అది ఎలా తెలుస్తుంది మనకు జీరో అయిందా లేదా అంటే ఇక్కడ మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీని మీద మనము క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనకు 2 ఐడీస్ అయితే వీళ్ళకు కనిపిస్తున్నాయి. ఒక ఐడిలోనేమో పిఎఫ్ ఉన్నాయి కనిపిస్తుంది, ఇంకొక ఐడిలోనేమో జీరో అయితే ఉంది. సో ఎందుకు జీరో ఉంది అంటే ఈ ఐడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇందులో ఉన్న అమౌంట్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందన్నమాట. అందుకోసం ఈ ఐడి జీరో అయితే అయింది. ఇప్పుడు నేను ఈ ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను, పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఐడిని మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని ఉన్నాము. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లు క్లియర్గా చూపిస్తుంది. పిఎఫ్ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఎంప్లాయర్ షేర్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. అలానే చూడండి, పెన్షన్కి సంబంధించి మనకు ఇక్కడ కొంత అమౌంట్ అనేది కనిపిస్తుంది, 21,000 అనేది కనిపిస్తుంది. కానీ ఈ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయింది వాస్తవానికి. కానీ ఈపీఎఫ్ఓ వారు ఏం చేస్తారంటే పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది చూపిస్తారు. కానీ పెన్షన్కి సంబంధించి ఏంటంటే ట్రాన్స్ఫర్ అవుతుంది పెన్షనబుల్ సర్వీస్ కూడా, కానీ ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది మనకు రిఫ్లెక్ట్ అవ్వదన్నమాట. కానీ ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ అవుతారో అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటుంటే ఫామ్ 19, ఫామ్ 10C అప్లై చేస్తే టోటల్ పిఎఫ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఎంప్లాయీ షేర్ జీరో అయింది, ఎంప్లాయర్ షేర్ జీరో అయింది. ఇవి రెండు కూడా జీరో అయినాయి కదా. ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది. కానీ పెన్షన్ దగ్గర వచ్చేసరికి జీరో అనేది కాదనమాట. ఇది మీరు గమనించాలి. మీరు ఎప్పుడైతే పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేస్తారో అప్పుడు మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటే వాటన్నిటికి సంబంధించి ఒకేసారి పిఎఫ్ మరియు పెన్షన్ అనేది సెటిల్ అవుతుంది, మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటే. ఇక్కడ జీరో అయితే అవ్వదు. ఓకేనా, పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, పెన్షన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.